మన్యకొండ శ్రీ వారి సహకారంతో అన్ని శ్రీ ఎన్నో శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ శాఖ, టీఎస్ఆర్టీసీ, టెంపుల్ ఇక్కడ చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులు ఏదైనా పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ లో చేయవలసిన అరేంజ్మెంట్స్ పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టడం ఆనవాయితీగా మొదటగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు ఇక్కడ కొంత ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో మాట్లాడుకున్న తర్వాత ఈ బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యే ఇంకా 4-5 రోజుల ముందు మరొకసారి టీం అంతా కూడా టెంపుల్ ప్రైసెస్ లో అక్కడ ఉన్న పరిసరాలను చూసుకుంటే ఇంకా మనకు ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఇంకేం అరేంజ్మెంట్స్ కావాలి అనేది సెకండ్ లెవెల్ మీటింగ్ టెంపుల్ ప్రైసెస్ దగ్గర కూడా చేసుకుంటాం. సో ఇందులో 19th నాడు స్టార్ట్ అయ్యి 27 నాడు పూర్ణాహుతితోటి ముగిసే వేరియస్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాం. ముఖ్యంగా 24th నాడు 6 రోజులు గరుడ వాహన సేవ మరియు రథోత్సవం. సో దీనికి ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ మెంబర్స్ వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ కూడా ఐడియా ఉంది ఇది చిన్న తిరుపతి అని ప్రసిద్ధి కాబట్టి చాలా వరకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, మన జిల్లా నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఈ హార్ట్ ఇష్యూస్, బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినా కానీ your team with full-fledged doctors and people knowing CPR should be there, and you will also train one more round of training to all the police personnel and other volunteers. చిన్న తిరుపతిగా పేరుగాంచి లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి మొదలవుతాయి. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎంతమంది భక్తులు దర్శనం కోసం వచ్చినా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం ఈరోజు అందరూ అధికారులతో, దేవస్థానం చైర్మన్ గారితో, ఈవో గారితో అందరితో కూర్చొని చర్చించడం జరిగింది. గత బ్రహ్మోత్సవాల్లో సుమారుగా 1,00,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కానీ ఈసారి అందరి అభిప్రాయం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టినందున చాలామంది చుట్టుముట్టు గ్రామాల నుంచి మహిళలు, అక్కా చెల్లెండ్లు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు స్వామివారి దర్శనం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పట్టుదలతో ఉన్నారు. భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకటే రోజు రాకుండా దాదాపుగా 19వ తారీఖు నుంచి 27 మార్చి దాకా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. కాబట్టి అందరూ సెలవు దినాల్లోనే వస్తే రద్దీ ఎక్కువైపోయి అక్కడ ఏర్పాటు చేసే వారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పసిపిల్లలు ఉన్నవారు, వృద్ధులు, వికలాంగులు ఈ హాలిడేస్ను అవాయిడ్ చేసి జనరల్ డేస్లో అంటే సాధారణ పనిదినాల్లో వస్తే రద్దీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. దర్శనం కూడా చాలా సులువుగా అవుతుంది. కాబట్టి
ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వృద్ధులు ఉన్న కుటుంబాలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు ఈ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాం. గతంలో లాగే ఈసారి కూడా మేమందరం కూడా మీ దైవ దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎటువంటి సంఘటన జరిగినా కూడా మేమందరం కూడా 24/7 రెస్పాన్స్ టీమ్స్ కూడా ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మిగతా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెడీగా ఉంటాయి. అంబులెన్సులు కూడా ఉంటాయి, ఫైర్ ఇంజన్స్ కూడా ఉంటాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని స్వామివారి దర్శనానికి మీరు అందరూ కూడా వచ్చి స్వామిగారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.